సార్ ఆఫ్ షూటింగ్ సార్, షూటింగ్ అయిపోయింది ఆఫ్లో కానీ అంటే ఒక హీరోయిజం అనేది ఎవరికైనా ఒక హీరోయిజం అనేది ఒక హీరో అనే ఒక యాటిట్యూడ్ కానీ నార్మల్గా ఒక నార్మల్ హిట్ అయిన ఆర్టిస్ట్కి కొంచెం ఉంటుంది. బట్ నానిగారులో అంటే నానిగారులో ఎక్కువ కనపడదు. నానిగారు అందరి ఆర్టిస్టులతో చాలా కలివిడిగా ఉంటారంటారు సార్. ఎలా ఉంటుంది సార్ షూటింగ్ ఆఫ్ స్క్రీన్లో? ఆఫ్ ద స్క్రీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటది అదే సెట్స్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఏంటంటే ఏ ఆర్టిస్ట్ అన్నా ఆ మూడ్లో ఉంటారండి. ఓకే, మనం గ్యాప్ వచ్చిందంటే కొద్దిగా ఏమైనా జోవియల్గా మాట్లాడుకోవడం, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని ఉంటారు. కానీ ఎక్కడ ఏదన్నా ఒక్కొక్క ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఉండాలి, ఆ క్యారెక్టర్లోనే ఉండాలి. ఇక్కడ ఏంటంటే రగ్గడు ఒక ఆ క్యారెక్టర్ ఏంటంటే రెగ్యులర్గా తాగే క్యారెక్టర్, సో ఆ కైండ్ ఆఫ్ ఆ మూడ్లో ఉంటారు. బట్ ఈ ఆఫ్ ద సెట్స్ మీరు చూసుకుంటే చాలా జోవియల్గా ఉంటారండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఏంటది రెండో పిల్లం మంచిదని అంటే మొదటి పిల్లం చెడ్డదని అర్థం కాదు. సో ఇప్పుడు నాన్నగారి గురించి ఈ సినిమా గురించి డిస్కషన్ వస్తుంది కాబట్టి మన అలా చాలా మంది ఉన్నారు. నేను వర్క్ చేసిన చాలా మంది హీరోస్ డౌన్ టు ఎర్త్ ఉన్నారు. బట్ ఎస్పెషల్లీ నాన్నగారితో నాకు కనెక్షన్ ఏంటంటే ఆయనతో బోత్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా యాజ్ అ హీరోగానే వర్క్ చేశాను, యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా వర్క్ చేశాను. మీకు అలా చెప్పాలనుకుంటే మొన్న మాకు మీరందరూ సత్యంలో చూసినప్పుడు మేము ఏఎంబీలో చూసాం షో ప్రీమియర్. సో మొత్తం అందరూ ఎంజాయ్ చేసి సినిమా చూస్తుంటే ఒక కార్నర్లో ఎవరైనా చూస్తే నాన్నగారు 2.5 hours ప్రతి సినిమా అలాగే. ఎందుకు అది అవసరం ఉండదు, ఎందుకంటే దానికి ఆయనకి హీ ఎంజాయ్స్ దట్ సినిమాని. అందరూ ఆడియన్స్ ఎలా దాన్ని సినిమాని రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, అది ఏ సీన్లో క్లాప్స్ పడుతున్నాయి, ఏ సీన్లో ఇమోషనల్ అవుతున్నారు, ఇవన్నీ ఏంటంటే ఆయనకి నెక్స్ట్ తీసుకునే జడ్జిమెంట్కి, కథలు వినే జడ్జిమెంట్ ఉపయోగపడుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ ప్రొడ్యూస్లో చూసాను నేను. తర్వాత ఇంత ఇండస్ట్రీలో నేను వెరీ వెరీ తక్కువ అంటే మనం ఏంటంటే ఫాలో అప్ చేయకుండా పేమెంట్స్ ఇచ్చే అన్నది అంటే చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి సార్ పేమెంట్స్ మీకు నాన్నగారి ప్రొడక్షన్ నుంచి? పే మాస్టర్ అండి, ఇంకా అంతకన్నా చెప్పట్లేదు, పే మాస్టర్. అండ్ అదే చెప్తున్నా చాలా లిమిటెడ్. అంటే ప్రొడక్షన్ హౌస్ ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి, డిలే అవుతుంటే ఇవన్నీ కామన్. కొన్ని రోజులు అవసరం మనకి ఏంటంటే తర్వాత మనకి అర్జెంట్గా రిక్వైర్మెంట్ ఏంటంటే చేస్తుంటారు. నేను పెద్ద పెద్ద బ్యానర్స్ అనేది చేసి ప్రొడక్షన్లో చేశాను. కానీ అదే చెప్తున్నా ఫాలో అప్ చేయకుండా సినిమా తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా ప్రొడక్షన్ హౌసెస్ డబ్బింగ్కి కొద్దిగా హోల్డ్ చేస్తారు. అవును, అసలు ఏమీ లేదు, లాస్ట్ డే అయిపోయింది, నా డేట్ అయిపోయింది, ఇమీడియట్గా 2 రోజుల్లో పడిపోయింది అందరికీ అలాగే మొత్తం అంత. అందుకే ఇప్పుడు మీకు వాల్ పోస్ట్ అన్నది వాళ్ళు చెప్తున్నాను కదండి, లైఫ్ లాంగ్ అంటే ఇయర్స్ టు ఇయర్స్ ఉండిపోతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. వాల్ పోస్ట్ మనం ఎలాగంటామో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అలా అతుక్కుపోతుంది, పోస్ట్ అయి ఉండిపోద్ది అంతే. అలా చూడండి ఫిక్స్, అది పక్కా.